నమస్కారం. నా పేరు డాక్టర్ అరుణ కోదాటి. అరుణోదయం అందిస్తున్న జీవిత సత్యాలు 4వ ఎపిసోడు మీకోసం. జీవితమే గ్రంథం, జీవించటమే గ్రంథాలయం. రాస్తే ప్రతి ఒక్కరి జీవితం గ్రంథాలయమే అవుతుంది. తప్పు నీదైతే ప్రశ్నిస్తారు, నాదైతే తప్పుకు తిరుగుతారు. ఇది లోకం తీరు. డబ్బు జీవితంలోకి కొత్త రంగులు తెస్తుంది, ఎదుటివాడి మనసులోని రంగులను బయటపెడుతుంది. దేహ సౌందర్యానికి సౌందర్య సాధనాలు ఎన్నో, కానీ హృదయ అందానికి ప్రేమ ఒక్కటుంటే చాలు. ఆత్మీయుల ఆత్మీయ కలయిక, ఆత్మీయ పలకరింపులే మన సుఖకరమైన జీవితానికి తొలిమెట్టు. మన తప్పులను గుండెలో దాచుకొని క్షమించే పెద్ద మనసు కలవారు మన ఆత్మీయులు. మనం ఏది చేస్తే తప్పు పడదామా అని మనలో లోపాలను చూసేవారు మనకు శత్రువైనా కావాలి, లేదా కావాలని మనల్ని దూరం చేసుకునేవారైనా కావాలి. మనకు అత్యంత విలువైన బహుమతులు 4. అవి: 1 జీవితం, 2 మంచి ఆరోగ్యం, 3 ప్రేమించటం, 4 ప్రశాంతమైన మనసు. ఇవన్నీ ఒకరు ఇచ్చే బహుమతులు కాదు, కానీ ఇవి ఏ ఇతర బహుమతులకు సాటిరావు. భగవంతుడు మనకు ఈ మానవ జీవితాన్ని ప్రసాదించాడు అంటే ఈ భూమి మీద మన వల్ల ఏదో మంచి జరుగుతుందని. 10 మందిలో ఒకరు నిన్ను వద్దని అన్నారని బాధపడవద్దు. మిగిలిన 9 మందికి నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో. అందుకని నిన్ను కాదనుకున్న వాళ్ళ గురించి ప్రాకులాడకు. నీ కోసం ఎదురు చూసేవారిని నిర్లక్ష్యం చేయకు. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు, సంతోషానికి మించిన సంపద లేదు, సేవకు మించిన స్వర్గము లేదు. జ్ఞానం మేధావిని వినయవంతులను చేస్తే సామాన్యుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది, అవివేకుణ్ణి గర్వితుల్ని చేస్తుంది. జీవితం సాగరం వంటిది. అందులో ఎన్ని అలలున్నా, అలజడులున్నా, సుడిగుండాలు ఉన్నా తీరం చేరే వరకు తట్టుకొని చేరాల్సిందే. ఉదయం కాదనుకోవటం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవటం దురాశ. గురువు అంటే తరగతి గదిలో పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు. జీవితంలో ఎదిగిన వారి జీవనశైలి గమనిస్తే ఏది చేయకూడదో, ఏది చేయవచ్చో అనేది తెలుసుకొని మన జీవితంలో అనుకున్న ఆశయం సాధించవచ్చు. అలా మన జీవితంలో ఎదురైన ప్రతి ఒక్కరూ గురువులే, మార్గదర్శులే. కష్టాలను మనం తిట్టుకోకూడదు, అవి మనకు మేలే చేస్తాయి. ధైర్యవంతుల్ని చేస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి, పట్టుదలను నేర్పుతుంది, తన పరాయి వారెవరో తెలియచేస్తుంది, జీవితంలో ఒంటరిగా ప్రయాణించటం నేర్పుతుంది. అన్నీ కలిపి మనల్ని విజేతలు చేసే ఒక అద్భుతం కష్టాలు అంటే. మన జీవితంలో ఎదుటివారి హేళనలే మన ఆశయాలకు పునాది కావాలి. చులకన భావాలే ఆశయాలకు గోడలు కావాలి. మనలను అనగతొక్కాలనుకునే వారే మనకు బలం కావాలి. అపజయాలే మన ఆశయాల పైకప్పు కావాలి. మనం సాధించిన విజయాలే మన ఆశయాల ఫ్లోరింగ్ కావాలి.
అప్పుడే మన జీవితపు పొదరిల్లు నిర్మించుకొని ఆనందంగా ఉండగలం. నాడు కుటుంబంలో గొడవలకు రకరకాల సమస్యలు. నాడు కుటుంబంలో గొడవలకు రకరకాల సమస్యలు. నేడి అన్ని గొడవలకు కారణం సెల్ ఫోనే. సై సైనికులకు సెలవులు రద్దు చేసి ఉన్నపళంగా రమ్మని పిలుపు. సర్దుకొని బయలుదేరారు. విహారయాత్రలకు కాదు, కుటుంబాన్ని విడిచి తిరిగి వస్తామో రామో అనే భయాన్ని, వస్తున్న కన్నీళ్లను అదిమిపెట్టి దేశం మన కొరకు, మన రక్షణ కొరకు వెళ్తున్నారు. ఆశిద్దాం అందరం సైనికులు దేశం క్షేమంగా ఉండాలని. సైనికులు దేశం క్షేమంగా ఉండాలని. తప్పులు జరుగుతాయేమని ఏ కొత్త ప్రయత్నము చేయకపోతే ఎలా? ఎదుగుల ఎదుగుదల లేకుంటే ఉన్న చోటనే ఉండిపోతాం కదా. తప్పులు జరుగుతాయేమని ఏ కొత్త ప్రయత్నము చేయకపోతే ఎలా? ఎదుగుదల లేకుండా ఉన్న చోటనే ఉండిపోతాం కదా. పువ్వును అందాన్ని చూసి, వాసన చూసి ఇష్టపడవచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసే ఇష్టపడాలి. ఎదుటివారి ఆలోచనలకు మనం బాధ్యులం కాదు. వారేదో అనుకుంటారని మన ఆలోచనల్ని పక్కకు పెట్టి మనం చేయాలనుకున్న మంచి పనులు ఆపవద్దు. రోజులు మారడం శాశ్వతం, పరిస్థితులు మారడం అనేది అశాశ్వతం. వ్యక్తి జీవితం తారుమారు కావాలన్నా, ఆర్థిక పరిస్థితి బండ్లు ఓడలు కావాలన్నా 24 గంటలు చాలు. ఏది శాశ్వతం కాని కొరకు ఇన్ని ఆరాటాలు, పోరాటాలు, అహంకారాలు అవసరమా? వర్తమానం సద్వినియోగం అయితే భవిష్యత్తు స్వర్గతుల్యం అవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పరిస్థితిని సవాలుగా, ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మరల్చుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రతి ఓటమి విజయానికి నాందే. నిరాడంబరంగా ఉండటం కంటే గొప్పదేమీ లేదు. ఎందుకంటే నిరాడంబరత ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన దారిలో ప్రయాణించే వారికంతా ఒక బంధం ఏర్పడుతుంది. అది స్నేహబంధం. పుస్తకం చదివితే జ్ఞానం వస్తుంది. మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది. నవ్వు నవ్వించు, కానీ నవ్వుల పాలు కావద్దు. చిరునవ్వుతో పలకరించు, అందరూ ఆత్మీయులవుతారు. మనసారా నవ్వేవారిని చులకన చేయకు. ఏ కల్మషం లేనివారు నవ్వుతారు మనసారా. నవ్వు ఒక భోగం, నవ్వలేని వారిది ఒక రోగం. ఇదండి ఈ ఎపిసోడ్లో జీవిత సత్యాలు. వందల మంది, వేల మంది వింటే కనీసం 10 మంది అయినా జీవితంలో పనికొస్తాయేమో అని కొంచెం ఆశ, చిరు ఆశ. అందుకని చెప్పి ప్రతిరోజు ఒకటి చొప్పున వాట్సాప్లో పెడుతుంటాను శుభోదయం పేరున. ఇలా కొన్ని కాగానే కొన్ని భాగాలుగా తీసుకొని ఒక్కొక్క ఎపిసోడ్ చేస్తూ నేను ముందుకు ఇస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను చేసే వీడియోలు కూడా మీకు అన్నీ వస్తాయి. అదండి, ధన్యవాదాలు.